Good morning. So, I think if you are watching this video, I hope you are preparing for any competitive exams, UPSC or SSC, CGL, anything, anything. So, whenever you are preparing for any government job, any competitive exam, you need to understand one thing. You need to understand mostly. So, your habits, not habits, you want to do rituals daily. Wake up in the early mornings. ఎప్పుడైతే మీరు ఎర్లీ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేస్తారో నిజంగా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. బ్రహ్మ ముహూర్తం అని మనకు భారతదేశంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతోమంది ఋషులు ముందు గురుకులాల్లో బ్రహ్మ ముహూర్తంలో లేచి వాళ్ళ యొక్క పని అనేది స్టార్ట్ చేసేవాళ్ళు. సేమ్ మనం కూడా ఎప్పుడైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము అంటే కనుక వీ హ్యావ్ ఏ ఎక్స్ట్రా పవర్. ఇప్పుడు కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు, అందరూ ఎఫర్ట్స్ పెడుతున్నారు, అందరూ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు, అందరూ బుక్స్ కొనుక్కుంటున్నారు, అందరూ చేస్తున్నారు. బట్ వాళ్ళకన్నా మనకు ఎక్స్ట్రా ఎడ్జ్ వచ్చి మనకు ఎందుకు జాబ్ రావాలి, మనకు ఎందుకు ఆ ర్యాంకుకి రావాలి అంటే అంటే వాళ్ళు ఎవరు చేయని థింగ్ మనం ఎక్స్ట్రాగా కొన్ని మన యొక్క హ్యాబిట్స్లలో ఇంబైబ్ చేసుకుంటే వాటి వల్ల మనకు ర్యాంక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చాలామందికి బ్రో ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటాం, బట్ అందులోనూ ఇప్పుడు చలికాలం వింటర్ స్టార్ట్ అయ్యింది, చాలా కష్టం బ్రో అంటాం. బ్రో ఒక్కటి ఆలోచించు, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం జస్ట్ అవి సీజన్స్ బట్టి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ నీకున్న గోల్, నువ్వు సక్సెస్ అయితేనే, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయితేనే నీ ఫ్యామిలీ లైఫ్ మొత్తం హ్యాపీ సీజన్ అనే సీజన్లో బతుకుతుంది. హ్యాపీ సీజన్ అనే ఒక సీజన్లో లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంలో నీ యొక్క బాడీని, నీ మెంటాలిటీని, అరే చలి వచ్చేసింది, నేను లేవలేకపోతున్నాను, నా వల్ల కాదు అంటే జాబ్ నీ దగ్గర రావడానికి కూడా నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను, నా వల్ల కాదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ జాబ్, అది కూడా అలాగే అంటుందన్నమాట. సో దీనికి నేను ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే కన్నా, టేక్ యువర్ ఓన్ టైం, పీస్ఫుల్గా మీరు ఒక్కరే ఉన్నాం రూమ్లో ఒక్కరే కానీ, లేకపోతే ఎక్కడ బయట మీకు ఇన్ కేస్ మీరు విలేజ్లో ఉంటే వెరీ గుడ్, పీస్ఫుల్ ఏరియాకి వెళ్ళేసి జస్ట్ ఒక కామ్గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని నువ్వు ఎందుకు ఈ జాబ్ కొట్టాలి, నువ్వు ఎందుకు ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటివి, ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని నీ కోసం నువ్వు టైం కేటాయించు. నీ ఫ్రెండ్స్కి, లవర్స్కి, ఫ్యామిలీకి ఎంతో టైం ఇస్తున్నావు కదా, నీ కోసం నువ్వు కేవలం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి ప్రశాంతంగా కూర్చొని నా గోల్ ఏంటి, ఎన్ని ఇయర్స్లో దీన్ని నేను క్రాక్ చేయాలి, ఇప్పుడు నేను చేస్తున్న మెథడ్ కరెక్టేనా, ఇంకా నేను ఫాస్ట్గా ఎలా నేర్చుకోగలుగుతాను, ఈ గోల్ రీచ్ అవ్వడానికి నేను ఇంకా ఏమేమి నేను ఇంబైబ్ చేసుకోవాలి నా లైఫ్ స్టైల్లో, ఇలా ఒక్కొక్కటి ఆలోచించి ఒకటి ఫైనల్గా కంక్లూజన్కి వచ్చినాక ఈ గోల్ రీచ్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడమే నీ యొక్క అబ్స్ట్రకిల్ అనుకుంటే, నీ యొక్క స్ట్రగుల్ అనుకుంటే, దానికి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటే కనుక అలారం ఆ పీస్ఫుల్గా ఏదైనా కూర్చొని ఆలోచించిన తర్వాత నువ్వు ఎందుకు ఆ గోల్ రీచ్ అవ్వాలి, ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మార్నింగ్ ఎందుకు లేవాలి, ఒకవేళ మార్నింగ్ లేవకపోతే నీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నువ్వు ఏం కోల్పోతావు, నీకు మార్నింగ్ లేకపోతే ఏం నష్టపోతావు అనేది ఒక ఆడియో 1 minute 2 minutes ఆడియో అనేది రికార్డ్ చేసుకో. ఇఫ్ పాసిబుల్ ఆడియో ప్లస్ వీడియో కూడా రికార్డ్ చేసుకోండి, ఆడియో ప్లస్ వీడియో రికార్డ్ కూడా చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత మన ఫోన్లో డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో అలారం అనే ఒక యాప్ ఉంటుంది. ఆ అలారం అనే యాప్లో మీరు ఏ టైంకి లేవాలనుకుంటున్నారో సజెస్ట్ చేయండి. బ్రహ్మముహూర్తం 4 మ్యాక్సిమం. నేను మా టీం 3 AM క్లబ్, యూపీఎస్సీ 3 AM క్లబ్ వాళ్ళు మాత్రం మేము 3 AMకి లేస్తాం. బట్ మీది బిఫోర్ 5 AMకి ఎప్పుడు లేచినా బెస్ట్ టైం. మీకు ఎక్స్ట్రా 1 hour or 2 hours టైం అనేది మీకు వస్తుంది. సో అలారం పెట్టుకొని మీ ఓన్ వాయిస్తో ఆ టోన్ అనేది అలారం సౌండ్గా పెట్టుకుంటే మీరు నిద్ర లేచేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు రీసెంట్గా మేము ఒక స్టార్టప్ ఒక ఇన్నోవేషన్ స్టార్ట్ చేసాం. ఏంటంటే కన్నా ఐఏఎస్ యాంథమ్ ఫ్యాక్టరీ అనేసి మీ పర్సనలైజ్డ్ ఓన్ సాంగ్స్ మీ నేమ్తో, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, నేను మీకు పర్సనలైజ్డ్ మీ నేమ్తో మీకు మోటివేషన్ వచ్చేలా మీకు నేను ఒక సాంగ్ అనేది క్రియేట్ చేస్తాను. ఫర్ సపోజ్ గణేష్ అనేతన, సో దానికి ఒక గణేష్ అనే నేమ్తో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను. సో దానికి తగ్గట్టుగా నా లైఫ్ స్టైల్కి నేను ఎందుకు ప్రిపేర్ అవుతానో దానికి తగ్గట్టుగా లిరిక్స్ రాసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి దానికి ఏఐతో సాంగ్ క్రియేట్ చేపిస్తాను. ఓకే, సో ఇప్పుడు అలా చేయడానికి నేను సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తాను. ఇఫ్ మీకు అలాంటి సాంగ్స్ పర్సనలైజ్డ్ మోటివేషనల్ సాంగ్స్ కావాలంటే నేను మీకు చేసిస్తాను. సో దానికి నేను సమ్ ప్రైస్ అనేది పెట్టాను. అది మీకు ఇన్ కేస్ కావాలంటే నాకు పర్సనల్గా కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నాకు కాల్ చేసినట్టయితే నేను మీకు పర్సనలైజ్డ్ సాంగ్ అనేది మీకు క్రియేట్ చేసిస్తాను. ఓకే, సో మీకు స్టెప్ బై స్టెప్ ఎలా లేవాలి, ఈ వీడియోలో టోటల్గా చెప్పేది ఏంటంటే అలారంని యూజ్ చేసుకోండి. అలారంలో మీ కస్టమైజ్డ్ మీ ఓన్ వాయిస్తో మీరు ఎందుకు లేవాలి, లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మీరు రికార్డ్ చేసుకొని డైలీ లేయండి. సో మరిన్ని విషయాలు నెక్స్ట్ ఏంటి యూపీఎస్సీ జర్నీలో నేను ఏం చేయబోతున్నాను, ఏం నేర్చుకున్నాను అనేది ప్రతి ఒక్కరు నేను క్లాసెస్ రూపంలో చెప్పడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ క్లాసెస్, సమ్ ట్రిక్స్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ ఛానల్. ఓకే, ఇప్పుడు మీకు కింద మీకు 2 ఛానల్స్ వస్తాయి. ఒకటి ఐఏఎస్ వారియర్ అంటే లబాస్ యూపీఎస్సీ వారియర్ గణేష్ అని ఒకటి వస్తుంది, గణేష్ గెలాంట్రీ. సో 2 ఛానళ్ళు మీకు ఉపయోగపడతాయి. యూపీఎస్సీ వారియర్ దాంట్లో ఓన్లీ యూపీఎస్సీ రిలేటెడ్గా చెప్తాను. నెక్స్ట్ గణేష్ గెలాంట్రీలో నా పర్సనల్ లైఫ్ అండ్ ఫినాన్షియల్గా ఎలాంటి ఫ్రీలాన్సింగ్ ఎలా నేర్చుకోవాలి మనీ రిలేటెడ్గా అక్కడ నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దిస్ డబుల్ గానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.